విలేకరులందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి నిరవధికంగా రెండవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరులకు అందరికీ సంఘీభావం తెలపడానికి ఈరోజు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలలో ఇది దారుణాతి దారుణమైనది. ఈరోజు మీరు పీపీపీ విధానంలో 396 జీవో నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా దస్తావేజులు రాస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పేదలకు, ఆస్తులు కొనుక్కునే వాళ్లకు, అమ్మే వాళ్లకు అండదండలుగా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్ల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిబండ వేయడానికి పూనుకునింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవోను మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలా. అసలు దస్తావేజులు రాయడంలో పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏ విధంగా తీసుకొస్తారో దీనికి కొనామొదలు లేకుండా మీ ఆలోచన తీరు ఏ రంగంలో చూసినా, ఏ సంస్థలో చూసినా కేవలం ప్రైవేటీకరణ చేయడమే మీ ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కానీ ఇలా ఆలోచనే లేదు. ఎటు తిరిగి అప్పులు చేయడం, ఆ అప్పులు చేసిన డబ్బులను వాళ్ళ సొంత మనుషులకు దండుకోవడం తప్ప ఖజానాను నింపి ఆ ఖజానా ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఏ కోశాన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకోసమే ఈ ప్రైవేటు పరం చేసే ఉద్దేశంతో ఈరోజు మన సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్ల పైన విధిబండను మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ జీవో నెంబర్ 396ను మీరు వెనక్కి తీసుకొని ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసుకుని ఇప్పుడున్న ఏ విధంగా అయితే ముందు నుంచి జరుగుతూ ఉందో ఆ విధానాన్ని అదే విధంగా సామరస్యంగా, దాన్ని సానుకూలంగా అదే విధంగా ముందుకు పోయే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధానాన్ని, మీ జీవో నెంబరు 396ను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దీక్ష కూర్చున్నటువంటి సోదరులందరికీ మేము సంఘీభావం తెలుపుతూ ఎన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము మీతో ఉంటామని చెప్పి ఈ